ఈరోజు ప్రెసిడెంట్ గారిని కలవడం జరిగింది. ప్రధానంగా ప్రెసిడెంట్ గారికి కలవడానికి ఢిల్లీకి రావడానికి ప్రధానమైన కారణాలు ప్రత్యేక హోదా అన్న అంశం ఇవాళ మా పార్టీ కానీ మేము కానీ లేవనెత్తకపోతే గుర్తు చేయకపోతే అసలు ఇటువంటి అంశం అనేది ఒకటి ఉందా అన్న పరిస్థితిలోకి ప్రత్యేక హోదా అన్న అంశం పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వస్తారు కానీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు. పార్లమెంటు సాక్షిగా ఆ రోజు పార్లమెంటులో అధికార పక్షం ప్రతిపక్షాలన్నీ కలిసి రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇచ్చిన హామీ ఇవాళ ఆ హామీనే ప్రశ్నార్థకరం అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉన్నా మాట్లాడే దిక్కు లేదు, అడిగే నాథుడు లేడు. ఆ ప్రత్యేక హోదా అన్నది మర్చిపోకూడదు, ఆ హామీని ఎట్టి పరిస్థితులను సాధించాలి అని మాటిమాటికి గుర్తు చేయడం కోసం ప్రతి సందర్భంలోనూ ఢిల్లీకి వచ్చి వీళ్ళకు గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడికి ప్రధానమంత్రి గారికి అపాయింట్మెంట్ అడిగాం, హోమ్ మినిస్టర్ గారిని కూడా అపాయింట్మెంట్ అడిగాం, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్ కూడా అడిగాం. ప్రెసిడెంట్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. ప్రెసిడెంట్ గారికి ఈ విషయం గుర్తు చేస్తూ మాట్లాడడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు ప్రధానమంత్రి గారికి అపాయింట్మెంట్ అడిగిన అన్ఫార్చునేట్గా జాట్ సమస్య వాళ్ళు ఎత్తి చూపుతూ అపాయింట్మెంటు ఇవ్వలేము అని ఇవ్వలేకపోతున్నామని చెప్పడం జరుగుతూ ఉంది. అయినా ఇక్కడ ప్రెసిడెంట్ గారిని కలిశాం, రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఇచ్చిన హామీలన్నీ గుర్తు చేశాం. రైల్వే జోన్ దగ్గర నుంచి ప్రత్యేక హోదా దాకా గుర్తు చేశాం. అన్నింటి మీద మళ్ళీ ఒకసారి చెప్పండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని గుర్తు చేయండి అని చెప్పడం జరిగింది. అదే రకంగా గోదావరి కృష్ణాకు సంబంధించి నదుల మీద వాటర్ బోర్డ్స్ పెట్టండి, వాటర్ బోర్డ్స్ క్రియేట్ చేస్తామని రీఆర్గనైజేషన్ యాక్ట్లో మీరు మెన్షన్ చేశారు. ఈ వాటర్ బోర్డ్స్ మీరు పెట్టని కారణంగా పాలమూరు నుంచి రంగారెడ్డి లిఫ్ట్ ద్వారా 90 టీఎంసీల నీళ్లు తెలంగాణ ప్రభుత్వం టెండర్లు పిలిచింది కాంట్రాక్ట్ల కోసం అని చెప్పి. ఆ ప్రాజెక్టు గన టేకాఫ్ అయిపోతే, ఆ ప్రాజెక్టు గన జరిగితే కింద శ్రీశైలంకు నీళ్లు రావు, ఆ తర్వాత నాగార్జున సాగర్కి నీళ్లు రావు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా డెల్టా మొత్తం నీళ్లందరి పరిస్థితి లేకపోతుంది. ఇష్టానుసారంగా 90 టీఎంసీ నీళ్లు వాళ్ళు ఏకంగా టెండర్లు పిలవడం దారుణం, ఆపించండి, బోర్డ్స్ క్రియేట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ అంశం మీద కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి కనీసం మాట కూడా రావడం లేదు. చంద్రబాబు నాయుడు గారి కేసీఆర్ గారితో కాంప్రమైజ్ అయిన పరిస్థితులే దానికి కారణం అని చెప్పి నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. మీ నవ్వు కూడా అదే చెప్తా ఉంది. అదే రకంగా ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ షెడ్యూల్ 5 ప్రకారము అది రాజ్యాంగం ట్రైబ్స్కి సంబంధించి ఇచ్చే హక్కు. ఆ ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీలో మెంబర్స్ అంతా కూడా 3 భాగాల మెంబర్స్. దాంట్లో ట్రైబల్ ఎమ్మెల్యేస్, ఆ రాష్ట్రానికి సంబంధించిన ట్రైబల్ ఎమ్మెల్యేస్ మెంబర్స్గా ఉండాలి. ఆంధ్ర రాష్ట్రంలో 7 మంది ట్రైబ్స్, 7 మంది షెడ్యూల్ ట్రైబ్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉంటే అందులో 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అందులో 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచారు కాబట్టి దాంట్లో మెజారిటీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే ఉంటారు కాబట్టి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఖచ్చితంగా వేయాల్సిన రైట్ను కూడా చంద్రబాబు నాయుడు గారు ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ వేయకుండా అక్కడ గిరిజనుల జీవితాలతో చెలగాటలాడుతూ ఉన్నాడు. వాళ్ళకు సంబంధించిన నిర్ణయాలు కూడా వాళ్ళకు తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతూ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా మొన్న కాపు
సామాజిక వర్గానికి సంబంధించి రిజర్వేషన్లపై చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు ఏమాత్రం కూడా నష్టం జరగకుండా 0.00001% కూడా వాళ్ళకి నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్స్ అమలు చేయాలి అని చెప్పి ఇదే మీరు మీ మేనిఫెస్టోలో చెప్పారు, ఎలక్షన్లప్పుడు చెప్పారు అని చెప్పి ఇది ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి మొన్న కాపులకు సంబంధించి ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేసినప్పుడు ఆ దీక్ష ఏ పరిస్థితుల్లో జరిగింది, స్టేట్ గవర్నమెంట్ ఆ దీక్షను ఏ రకంగా అణిచివేయాలని ప్రయత్నం చేసింది, ఆ తర్వాత అణిచివేయలేని పరిస్థితిలో ఆ స్టేట్ గవర్నమెంట్ ఆ దీక్షకు ద్వారా ఎక్కడ మంచి పేరు వస్తుందో, రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని చెప్పి ఆ దీక్షకు సంబంధించిన అల్లర్లు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రతిపక్ష పార్టీల మీద నెట్టేసి తాను చేసిన తప్పిదం ఒక్క పోలీసును కూడా అక్కడ వాంటేజ్ పాయింట్స్ లో పోలీసు యంత్రాంగాన్ని పెట్టి రైల్వే ట్రాక్ పక్కనే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థలానికి పర్మిషన్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారు చేసిన మొదటి తప్పు అయితే, పోలీసులు ఎవరు లేకపోకుండా చూడడం రెండవ తప్పు. 1,00,000 మంది రైల్వే ట్రాక్లు ఎక్కితే మాస్ హిస్టీరియా క్రియేట్ అవుతుందన్న సంగతి తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారు బ్యారికేడ్స్ పెట్టకోకుండా దాన్ని వదిలేసి మాస్ హిస్టీరియా క్రియేట్ అయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి చేతగానితనం వల్ల అక్కడ మాస్ హిస్టీరియా క్రియేట్ అయి గొడవలు జరిగితే ఆ కుట్రను కూడా ఆ గొడవలు జరిగితే అది కుట్ర నామకరణం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాల మీద దొంగ కేసులు పెట్టే కార్యక్రమం ఏదైతే చేశారో ఆ దొంగ కేసుల్లో మా పార్టీకి సంబంధించిన చాలా మంది సీనియర్ నాయకులందరి మీద కూడా ఇదే రకమైన కేసులు పెట్టాడు. కాబట్టి ఆ కేసుల మీద ఎంక్వైరీ చేయించండి, సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ చేయించండి, కనీసం అంటే సిబిఐ చేతన్న ఎంక్వైరీ చేయించండి. ఈ రకంగా దొంగ కేసులు పెట్టడం అన్యాయము. చంద్రబాబు నాయుడు గారి నిజంగా జైల్లో పెట్టాలి దీనికి సంబంధించి అని చెప్పి ఇది కూడా ప్రెసిడెంట్ గారికి ఇచ్చిన అర్జీలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇవే విషయాలన్నిటి మీద కూడా ప్రధానమంత్రి గారికి, అదే రకంగా రాజ్నాథ్ సింగ్ గారు హోమ్ మినిస్టర్ గారికి కూడా రిప్రజెంట్ చేయాలని కూడా గట్టిగా అనుకున్నాం. అదే రకంగా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అవినీతి గురించి కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశంలోనూ ఏ రకంగా అవినీతి పాల్పడుతున్నారో, పోలవరం దగ్గర నుంచి పట్టిసీమ దాకా, పట్టిసీమ దగ్గర నుంచి GO22 దాకా, GO22 దగ్గర నుంచి సెలెక్టివ్ గా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కు సెలెక్టివ్ ఇండస్ట్రీస్ కు మాత్రమే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తూ కమిషన్లు తీసుకోవడం దాకా, ఏ రకంగా సెలెక్టివ్ డిస్టరీస్ కు మాత్రమే కొంతమంది డిస్టరీస్ కు మాత్రమే ఎక్స్పాన్షన్ పర్మిషన్లు ఇస్తూ లంచాలు తీసుకునేదాకా, ఏ రకంగా జెన్కో టెండర్లలో విపరీతమైన కరప్షన్ చోటు చేసుకుంటా ఉంది. కాస్ట్ పర్ మెగావాట్ విజయవాడ BTPS కు కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టులలో కాస్ట్ పర్ మెగావాట్ దాదాపుగా 6.32 crores 5.84 crores పర్ మెగావాట్ ఉంటే, పక్కన తెలంగాణ రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంలో కాస్ట్ పర్ మెగావాట్ ఏ రకంగా కేవలం 4.44 కోట్లతో పర్ మెగావాట్ కాస్ట్ తెలంగాణ ప్రభుత్వం చేసిన పరిస్థితులు, ఈ జెన్కోలో మాత్రం ఇంతింత దారుణంగా రేట్లు పెంచి 2,600 కోట్ల రూపాయలు స్కామ్లు ఏ రకంగా చేస్తూ ఉన్నారు. దగ్గర నుంచి ఇంకా అనేక రకమైన చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న స్కామ్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేయించండి అని కూడా గట్టిగా అడుగుతా రిప్రజెంటేషన్స్ కూడా ఇస్తా ఉన్నాం. ఇక్కడ ఒకటి చెప్పాలి, ఇక్కడ మేము వచ్చింది, మేము ఇవాళ ఈ టాపిక్స్ అన్ని మేము ఎత్తకపోతే ప్రత్యేక హోదా గురించి కానీ, ఈ ప్రత్యేక హోదాతో పాటు ఇచ్చిన అనేక అంశాల మీద మనం చెప్పకపోతే అసలు అడిగేవాంతుడు కూడా లేడు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ కానివ్వండి, స్పెషల్ స్టేటస్ కానీ, ఇటువంటి అంశాల మీద అడగడానికి మేము ఢిల్లీ వస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారు అడగరు. మేము అడగడానికి వస్తే మా మీద బురద జల్లడం. ఒక్కొక్కసారి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్న మీడియా ప్రవర్తిస్తా ఉన్న తీరును కూడా చూస్తే ఒక్కొక్కసారి నిజంగా బాధ అనిపిస్తుంది. రాష్ట్రం కోసం వీళ్ళు ఏం చేసేది లేదు,
కనీసం చేసేవాడిని ఎవరినైనా కూడా కనీసం చేసేవాని మీద బురద చల్లడం,